హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు నేను చెప్పే క్లాస్ ఏంటంటే మగ్గం వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్, అంటే మనకి ఏమేమి మెటీరియల్స్ కావాలనేది నేను ఈరోజు చెప్తాను అన్నమాట. అంటే ఇంట్లో మన పిల్లలకి మనం వేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా తక్కువ అమౌంట్ తోటే మనం వేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అందరూ భయపడతారు కదా, అలా కాకుండా తక్కువ అమౌంట్ తోటే మనం వర్క్ అనేది వేసుకోవచ్చు. దానికి ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే, మనకి మగ్గం నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మన దగ్గర అందరి దగ్గర కంపల్సరీ ఉండాల్సింది ఫ్రేమ్ అండి. మనకి ఈ సైజ్ ఫ్రేమ్ అనేది ఉండాలి. ఓకేనండి. ఇది వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. అంటే నేను ప్రతిదాని కాస్ట్ కూడా నేను మీకు చెప్తాను, ఎందుకంటే దీని కాస్ట్ చూసి మీకు తెలుస్తుంది కదా, మనం తక్కువ అమౌంట్ తోటే మనం ఎలా వర్క్ అనేది చేయొచ్చు అనేది తెలుస్తుంది. దానికోసం నేను మీకు కాస్ట్ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. అంటే నాకు స్టాండ్కి ఈ ఫ్రేమ్ అనేది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. బ్లౌజ్ వేసినప్పుడు బ్యాక్ నెక్ అంతా దీని ఒకదానికి సరిపోద్ది. నెక్స్ట్ మనకు కావాల్సింది మెజర్మెంట్ కొలుస్తాం కదా, అంటే టేప్ తోటి మనం కొలుచుకుంటాం కదండి. నెక్ ఎంత కావాలి, ఎంత పొడవు పెట్టుకోవాలి అనేసి తెలుసుకోవాలి కదా, దానికోసం టేప్ మాట. టేప్ వచ్చేసి ఒక 10 రూపీస్ ఉంటుంది, 10 లేదా 15 రూపీస్ అంతేనండి. ఆ కాస్ట్ తోటి మనం టేప్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఓకేనండి, మనకి నెక్స్ట్ కావాల్సింది నీడిల్స్ అండి. నీడిల్ అంటే మనం వర్క్ వేస్తాం కదా, దానికోసం ఇది వచ్చేసి వుడెన్ అండి. ఇది జర్దోసి వేస్తాం కదా, జర్దోసికి యూస్ చేస్తారన్నమాట ఈ నీడిల్. ఇది వచ్చేసి 35 రూపీస్ అండి. ఈ నీడిల్ మనకి జర్దోసి వేసుకోవడానికి గట్రా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ది. ఈ కంపెనీ వచ్చేసి తులిప్ అండి. తులిప్ కంపెనీ 0.5 mm అండి. ఇది నీడిల్ వచ్చేసి మనకి తులిప్ కంపెనీ మాట, స్టీల్ది. దీనికి చుట్టూరు మాట థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. అలా చుట్టేసుకుంటే మనకి ఇది జారకుండా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గర్ల్స్ కుట్కి క్రాస్ లోడింగ్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నేను యూజ్ చేసే నీడిల్స్ ఏంటంటే ఐరన్ వండి, ఐరన్ నీడిల్స్ మాట. చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఐరన్ నీడిల్. ఇది గర్ల్స్ కుట్కి క్రాస్ లోడింగ్ అది వేస్తాం కదా, అంటే మనం థ్రెడ్ తోటి వేస్తాం కదా, సిల్క్ థ్రెడ్తో. దానికోసం ఈ నీడిల్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఐరన్ నీడిల్ మాట అండి. ఇది మనకి బయట దొరుకుతుంది. ఇది ఒకటి వచ్చేసేమో పూసలు వేసుకోవడానికి, అదేనండి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్స్ అది వేయడానికి మాట. ఈ రెండింటికి నేను థ్రెడ్ చుట్టేసాను. ఆ నీడిల్స్ రెండు మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాత్ అండి. ఈ క్లాత్ వచ్చేసి క్వాలిటీ ఎలా తెలుసుకోవాలంటే, చివరిని బార్డర్లో గోల్డ్ కలర్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఆ గోల్డ్ లైన్ ఏదైతే ఉంటుందో, అంటే గోల్డ్ కలర్ లైన్ ఏదైతే ఉంటుందో అది మనకి క్వాలిటీది మంచిది అనేసి, మగ్గంకి అది పర్ఫెక్ట్ అని. ఇది వచ్చేసి మనకి 120, 140, అంటే 100 నుంచి 140 వరకు ఈ కాస్ట్ అనేది మనకు ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది. ఓకేనండి. మనకి క్లాత్ అనేది ఉండాలి అంటే వర్క్ వేసుకోవడానికి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మామూలు క్లాత్ మీద వేసుకోవచ్చు, ఉంది అనుకుంటే ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వర్క్ వేయాలంటే ఫస్ట్ బాడీ మెజర్మెంట్, అంటే మనకి నెక్ ఎంత పొడవు కావాలి, లూజ్ ఎంత కావాలని తెలుసుకోవడం కోసం నేను చిన్నపిల్లలకి పట్టు పావడ ఉంటుంది కదా, దానికోసం ఆ జాకెట్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి గోల్డ్ థ్రెడ్ అండి, జెర్రీ థ్రెడ్ అంటారు. ఈ థ్రెడ్ ఒకటి మనకి ఉంటే సరిపోతుంది. ఇది వచ్చి 50 రూపీస్ అండి. ఇది గోల్డ్స్ కుట్టు వేయడానికి, క్రాస్ లోడింగ్కి అలా యూస్ చేయడానికి, ఫినిషింగ్కి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి పెన్సిల్ అవన్నీ ఉంటాయి కదా, మార్క్ పీస్, అవన్నీ తీసుకుంటే సరిపోద్ది. ఇంతేనండి, తక్కువ ఖర్చుతోటి మనం ఇలా వర్క్ అనేది వేసుకోవచ్చు. వర్క్ వేయడానికి ఎలా వర్క్ వేయాలి అనేది నేను మార్కింగ్ చేయడం అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రేము, టేపు, వర్క్ వేయడం కోసం నీడిల్స్, క్లాత్ అనేది ఉండాలండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోస్ ఇంకా ఇలా బాగా ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా మీకు చెప్పాలి అంటే నాకు కామెంట్ చేసి, ఇంకా ఏం మీకు కావాలి, ఏం నేను చెప్పాలనేది నాకు మీరు కామెంట్ చేయండి. దాంతో నాకు తెలుస్తుంది అన్నమాట, నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.